తెలంగాణది సంక్షేమ రాజ్యమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. అసలు సిసలు కమ్యూనిస్టు నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. కమ్యూనిజం అజెండాని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో పలువురు వరంగల్ జిల్లాకు చెందిన సిపిఎం నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్ సమక్షంలో మెట్టు శ్రీనివాస్ సహా ఆ పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. మంత్రులు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన సిపిఎం కార్పొరేట్ కంపెనీలా మారిందని ఈ సందర్భంగా మెట్టు శ్రీనివాస్ ధ్వజమెత్తారు. తెలంగాణలో భారతదేశంలోనే ఆ మాటకొస్తే అసలు సిసలైన కమ్యూనిజానికి అసలు సిసలైన కమ్యూనిస్ట్ నాయకుడు ఎవరు ఉన్నారంటే మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పక తప్పదు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే ఈయన చెప్పిండు కమ్యూనిజానికి అర్థమైంది, వాళ్ళ ఎజెండా ఏందో ఇప్పుడే చెప్పిండు. ఈరోజు పేరులో కమ్యూనిస్టు లేకపోవచ్చు మన పార్టీ పేరులో, కానీ ఆ కమ్యూనిజం మొత్తం ఎజెండాను అమలు చేసి చూపెడుతున్నది మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పక తప్పదు. కమ్యూనిస్టుల పేరు మీద ఎర్ర జెండాలు పట్టుకున్న నాయకత్వం ఏదైతే ఉందో జెండా ఎరగనే ఉంది, కానీ వాళ్ళ గుండె నిండా నలుపున్నది, గుండె నిండా మన మీద కోపం ఉన్నది తప్ప తెలంగాణ మీద ఇంకోటి లేనే లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అడ్డం పడ్డారు, పార్లమెంట్ అడ్డం పడ్డారు, ఇక్కడ క్షేత్రంలో అడ్డం పడ్డారు. ఈరోజు బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందుకు పోదామంటే అందులో కూడా అడ్డం పడతా ఉన్నారు.